వీధి తలుపు ఓరగా తీసి మొహం బయటపెట్టి అటూ ఇటూ తెరిపార చూసి అనుమానాస్పదంగా ఎవరూ లేరని నిర్ధాయించుకున్నాక తలుపు మూసి గడియపెట్టింది సావిత్రమ్మ. పడగ్గదిలోకి వెళ్ళి ఆ తలుపు కూడా మూసి చెక్క బీరువా తెరిచింది. మెల్లో గొలుసుకు వేలాడుతున్న తాళం చెవితో బీరువా సొరుగు లాగింది. దాన్నిండా ఏవో కాగితాల కట్టలు, చిన్న చిన్న వెండి సామాన్లు, పాత ఫోటోలు, వాటి మధ్యన ఓ పాతకాలం చాక్లెట్ల డబ్బా. ఆ డబ్బాని అపురూపంగా బయటకు తీసింది సావిత్రమ్మ. మంచం మీద కూర్చొని డబ్బా మూత తీసి పరుపు మీద బోర్లించింది. గలగలలాడుతూ నాణాలు, పెలపెలలాడుతూ నోట్లు పక్క మీదకి దొర్లాయి. చెయ్యి ఒకసారి పమిట కొంగికి బాగా తుడుచుకొని ఆ సొమ్ము లెక్క పెట్టడం మొదలుపెట్టింది సావిత్రమ్మ. ముందు నాణాలు, తర్వాత నోట్లు, మొత్తం 42,400. సావిత్రమ్మ కళ్ళు సంతృప్తిగా విప్పాయి. ఇంత డబ్బు ఒకేసారి చేతిలో పెడితే మెప్పుగా వెలిగిపోయే కోడలి మొహం ఊహించి చాలా సంతోషమనిపించింది సావిత్రమ్మకి. నా పిల్లలకి నేనుండగా తక్కువ కానిస్తానా అనుకుంది ఒక్కింత గర్వంగా. అదే సావిత్రమ్మ లక్ష్యం, పంతం. ఆ ఇంట్లో ఇద్దరు మగపిల్లల తర్వాత కాస్త ఎడంగా పుట్టిన ఆడపిల్ల సావిత్రి. మధ్యతరగతి కుటుంబమే అయినా ఆడపిల్ల, అందున చిట్ట చివరి సంతానం అవటం వల్ల సావిత్రిని అల్లారు ముద్దుగా చూసేవారు ఇంటిల్లిపాది. ఆ అమ్మాయి నోటి వెంట మాట రావడం ఆలస్యం. తీర్చేదాకా అగ్గలాడిపోయే వారందరూ. ఆమెకు యుక్త వయసు వచ్చేవేళకు విధి వక్రించింది. కొన్ని నెలల తేడాతో తల్లి, తండ్రి కాలం చేశారు. అప్పట్నుంచి సావిత్రి అదృష్టం తిరగబడింది. ఇంటి పెత్తనం వదినల చేతికొచ్చింది. అసలే అత్తగారు ఇప్పటిదాకా ఆడపడుచుకి యువరాణి హోదా ఇస్తున్నందుకు గుర్రు వాళ్ళకి. ఇప్పుడు ఆ అత్తగారు లేకపోయే. ఇక చెప్పేదేముంది? వాళ్ళు చూపించే మస్తారం, అణచివేత సహించలేక అన్నగార్లతో చెప్పుకున్న ఫలితం లేక పెంకితనంగా తయారయింది. ప్రతిదానికి పంతం, గొడవ. రోజూ ఇంట్లో యుద్ధమే. ఇంటిలోన పోరు ఇంతింత కాదాయా అని ఆ అల్లరి ఆగం భరించలేక తొందరగా పెళ్లి చేసి పంపించేయాలనే నిర్ణయానికి వచ్చారు అన్నగార్లు. ఈ ఇంటి నుంచి విడుదల అవ్వటమే మేలనుకుంది సావిత్రి కూడా. అన్నగార్లు తెచ్చిన సంబంధాలతో పేరుకు తగ్గట్టు అందగాడైన సుందరమూర్తిని వరుడిగా ఎన్నుకుంది సావిత్రి. ముఖ్యంగా నెత్తిమీద జుట్టు తప్ప ఏముందని అతనికి అని వదినలు పెదవి విరిచినందుగాను అతన్నే కావాలని పంతం పట్టి మరీ చేసుకుంది సావిత్రి. ఆ పంతానికి తనకే శిక్ష పడుతుందని తెలుసుకోలేకపోయింది ఆ అమాయకురాలు. సుందరమూర్తి అందగాడే కాదు, శాంతమూర్తి కూడా. ఒక్కనాడు భార్యకు ఎదురు చెప్పేవాడు కాదు. పూలబాట మీద నడకలా హాయిగా సాగిపోతున్న జీవితంలోకి కొత్త ఆనందాలు మోసుకువచ్చాడు చంద్రమౌళి. అనుకులుడైన భర్త, చందమామ లాంటి బిడ్డ, నా అంత అదృష్టవంతురాలు మరొకరుండరు. పొంగిపోయింది సావిత్రి. ఆ పొంగు చూడలేని విధి మరోసారి వెక్కిరించింది. రోడ్డు ప్రమాదంలో సుందరమూర్తి మరణించాడు. అంధకారంలో కురుక్కుపోతున్న ఆమెను పాపమని సానుభూతి చూపించలేదు సరికదా! కాస్త వెనక ఆస్తి ఉన్నవాణ్ణి చూస్తామంటే విన్నదా? ఇప్పుడు చూడండి, దరిద్రమంతా మా నెత్తినే ఎక్కబోతుంది. ఎల్లినాటి శని గడప దాటిందనుకుంటే రెట్టింపయ్యి తిరిగి వస్తుంది. కర్మ! ఎవరికి తప్పినా మాకు తప్పుతుందా? అంటూ మాటల శూలాలు విసిరి గాయాలు చేశారు వదినలు. 6 ఏండ్లొచ్చినై పిల్లగాడికి.
ఇంకో 5, 6 ఏండ్లు భరించితే ఏ చిల్లర కొట్టునో, కారు గ్యారేజ్‌లోనో చేతి కింద పనికి పంపించుకోచ్చు. ఓ రూ. 1000 తెచ్చుకుంటాడు. ముందు ఆలోచన చేశారు అన్నగార్లు. శోకానికి మించి పౌరుషం పొంగుకొచ్చింది సావిత్రికి. వాళ్ళ కొడుకులు కాలేజీ చదువులు చదివే వాళ్ళును, నా బిడ్డ చేతి కింద పనివాడునా? నా కంఠంలో ప్రాణముండగా అలా కానివ్వను. వాళ్ళకంటే గొప్పవాణ్ణి చేస్తాను. చేసి చూపిస్తాను. శపథం చేసుకుంది సావిత్రి గట్టిగా. అన్నలు రమ్మన్నా పుట్టింటికి వెళ్ళలేదు. వాళ్ళ నుంచి చిన్న మొత్తు సాయం పొందకూడదని పట్టుదల. మరి తన పంతం నెరవేరిందెలా? తల్లి గారాబం వల్ల చదువ అబ్బలేదు. అంచేత ఏ ఉద్యోగానికి తను అర్హుతురాలు కాదు. ఏది దారి? చాలా యోచన చేసింది సావిత్రి. టౌన్‌లో ఉంటే ఖర్చు ఎక్కువ. పక్కనే ఉన్న చిన్న పల్లెటూరికి మారిపోయింది. తన నగలన్నీ అమ్మినా పైకానికి భర్త ఆఫీసు వాళ్ళిచ్చిన డబ్బు జతచేసి 4 గేదుల్ని, ఓ కుట్టు మిషన్‌ని కొన్నది. ఎండ కన్నెరగకుండా పెరిగిన సుకుమారి పశువుల దగ్గర పని కూడా చిరాకు పడకుండా చేసింది. పాలమ్మింది, పెరుగమ్మింది, బట్టలు కుట్టింది. నా కర్మ అనుకోకుండా క్షణం కూర్చోకుండా ఇంట్లో ఉండి తను చెయ్యగలిగిన పనులన్నీ చేసింది. పైసా పైసా కూడబెట్టింది. రూపాయి ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచించి లోభితనం చూపించే సావిత్రి కొడుకు దగ్గరకొచ్చేసరికి ఏ లోటు రానిచ్చేది కాదు. బట్టలు నలగనిచ్చేది కాదు. వెండి కంచంలో వెన్న, మీగడ వేసే పెట్టేది. ఫీజులు ఎక్కువైనా, డొనేషన్లు కట్టాల్సి వచ్చినా వెనకాడకుండా మంచి స్కూల్లోనే చేర్పించింది. మౌలి చాలా బుద్ధిమంతుడు. తల్లి ఆకాంక్ష, పడుతున్న శ్రమ అర్థం చేసుకున్నాడు. శ్రద్ధగా చదువుకున్నాడు. మేనమామ కొడుకులు డిగ్రీతో చదువు ఆపేస్తే మౌలి మాస్టర్స్ చేసి మంచి ఉద్యోగం కూడా సంపాదించుకొని తల్లిని సంతోషపెట్టాడు. సావిత్రి పట్టిన ఆశిధారణ వ్రతం పూర్తయింది. వ్రతఫలం ఇబ్బడి ముబ్బడిగా చేతికందింది. ఏమో అనుకున్నాను గాని సావిత్రి అన్న పేరు నిలబెట్టుకున్నావు సుమా అన్నారు వదినలు నొసలు పైకెగరేసి. ఉపవాసం తర్వాత పిండి వంటలతో సహా వడ్డించిన విస్తరి ముందు కూర్చున్నట్టు చాలా తృప్తిపడింది సావిత్రి. మౌలికి వచ్చిన ఉద్యోగం హైదరాబాదులో. తల్లిని కూడా తనతో పాటు తీసుకువెళ్ళాలని చాలా ప్రయత్నించాడు. ఈ పాడి పశువు కమాటం ఉన్నపాటున వదిలి రావడం అయ్యే పనా నాన్నా? ముందు నువ్వు వెళ్ళి వసతి అది చూసుకో. నాదేముంది, ఇవాళో రేపో నీ దగ్గరికి చేరాల్సిన దాన్నే కదా. కొడుకుని సమాధానపరిచి పంపించింది సావిత్రమ్మ. మౌలి ఉద్యోగస్తుడైన దగ్గర్నుంచి చిన్న అన్నగారు చెల్లింటికి రాకపోకలు సాగిస్తున్నాడు. మౌలిని ఓసారి మా ఇంటికి పంపవే సావిత్రి. బావని చూడాలని మంజుల తెగ సరదాపడుతుంది అంటున్నాడు. హుం, ఒకప్పుడు ఈ అన్న వదిన గార్లే పేడవాసన అత్త ఇంట్లో మేము రాము అంటున్నారమ్మా పిల్లలు. ఏమీ అనుకోవద్దు సావిత్రి అన్నారు. ఇప్పుడు పిల్లనిస్తామని వస్తున్నారు. నీరసనంగా అనుకుంది సావిత్రి. ఎందుకైనా మంచిదని మౌలి అభిప్రాయం కూడా అడిగింది. తన పెళ్లి విషయం పూర్తిగా తల్లికే వదిలేసి అంత నీ ఇష్టమమ్మా అన్నాడు మౌలి. ఇక ఆలస్యం చెయ్యలేదు సావిత్రి. ఎప్పటినుంచో ఆమె దృష్టి సుప్రియ మీద ఉంది. తన చిన్ననాటి స్నేహితురాలు దమయంతి కూతురు సుప్రియ. విధి తనని చూసి వెకిరించినప్పుడు కొందరిలా తగిన శాస్త్రి జరిగిందనుకోక తనని ఓదార్చడానికి వచ్చింది దమయంతి. కన్నీళ్లు పెట్టుకుంది. తను కోలుకొని ముందడుగు వేయటానికి ధైర్యం చెప్పింది. 1, 2 సార్లు తల్లి వెంట వచ్చిన సుప్రియ చాలా నచ్చింది సావిత్రికి. చాలా బొద్దికైన పిల్ల. దమయంతి భర్త ప్లీడర్లు గుమస్తా.
ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఆడపిల్లలు వాళ్ళకి. సావిత్రమ్మ సంబంధం కలుపుకుంటున్నప్పుడు దమయంతి భయపడింది. మీకు తూగగలనా? అంది. నా కొడుకు కాలు కడిగి నీ కూతుర్ని కన్యాదానాన్నివ్వు చాలు అంది సావిత్రి. పెళ్ళయిపోయింది. కాపురానికి తీసుకొచ్చేటప్పుడు కూడా చీర సారె అంటూ బరువు పెంచుకోకు. పసుపు చెంబు ఇచ్చి పంపించు. నీ కూతురికి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటా అంది భరోసాగా. అన్నట్టుగానే కొడుకు సంసారానికి కావలసిన మంచం కంచం పప్పు ఉప్పుతో సహా సమస్తం అమర్చి కోడల్ని కొడుకు దగ్గర దిగబెట్టింది. మౌలి చాలా ప్రాధేయపడ్డాడు. ఇక తమతో పాటు ఉండిపొమ్మని. పాత పాటే పాడింది సావిత్రమ్మ. గొడ్డు గోదా అంటూ. అప్పుడే వచ్చేశారా అని పరామర్శించిన ఊళ్ళో వాళ్ళకి కొత్తగా పెళ్ళైన జంట. వాళ్ళ మధ్యన పానకంలో పుడకలా నేనెందుకక్కడ అంది గడుసుగా. అసలు కారణం ఆవిడకు మాత్రమే తెలుసు. సిటీలో కొడుకు తీసుకున్న అపార్ట్మెంట్లో మార్పులు వేసిన ఫ్లోరింగ్, సన్ గ్లాస్తో తలతలాడుతున్న వార్డ్‌బోర్డ్‌లు, మాడ్యులర్ కిచెన్ అన్నీ చూసి ఉబ్బితబ్బిపోయింది సావిత్రి. కానీ సుప్రియకి మాత్రం తృప్తనిపించలేదు. అంత క్రితమే ఆ కమ్యూనిటీలో ఉన్న స్నేహితుడి ఇంటికి భార్యను తీసుకువెళ్ళాడు మౌలి. పరిచయం చేద్దామని. వాళ్ళ ఫ్లాట్ వైభవం ఏమని చెప్పాలి? ఖరీదైన ఫర్నిచర్‌తో కళకళలాడిపోతుంది. తమ ఇంట్లో ఏమున్నాయి? కెన్ కుర్చీలు, 4 సవరాల మంచాలు, 2 ఉన్నాయి. హుం. ఇల్లు బావుంటే సరా, దానికి తగ్గ ఫర్నిచర్ లేకపోతే ఇలా అయ్యేవారి నట్టిల్లనేలే ఉంటుంది అంది పెదవి విరిచి. భర్తని ఒక టీవీ అయినా తీసుకుందాం అని ప్రాధేయపడితే, నా ఎడ్యుకేషన్ లోన్ తీరేదాకా నోరు మెదవద్దు అన్నాడంట ఖచ్చితంగా. వేలబడిపోయిన కోడలి మొహం చూడగానే నీ కూతురికి ఏ లోటు రానివ్వను అని స్నేహితురాలికిచ్చిన మాట గుర్తుకొచ్చింది సావిత్రమ్మకి. బాధపడకే అమ్మాయ్, ఒక్కొక్కటి నేను కొనిపెడతాగా అంది. అలా అభయం ఇచ్చాక ఇంకా అక్కడే ఉండి తిని కూర్చుంటే ఎలా? తిరిగి రావడమేమిటి? పనిలోకి దిగిపోయింది. ఈసారి రెట్టింపు కార్యదీక్షతో. మౌలి ఉద్యోగస్తుడయ్యాక బలవంతాన గేదెల్ని అమ్మించేశాడు. మిగతా పని చెయ్యడానికి కూడా పాలేరుని కుదిర్చాడు. ఊరికి వచ్చి రాగానే సావిత్రమ్మ చేసిన మొదటి పని తల్లి జ్ఞాపకార్థకం అమ్మకుండా ఉంచుకున్న ఒకే ఒక గొలుసుని తెగ నమ్మి చంటి పిల్లలున్న ఇళ్లల్లో ఆవు పాల గిరాకీ ఎక్కువగా ఉన్నదని ఒక ఆవుని ఇంకో గేదెని కొనేసింది. పాలెర్ని కాస్త మాన్పించేసింది. కంటి చూపుకి కాస్త ఇబ్బందిగా ఉంటుందని మూలన పెట్టేసిన కుట్టు మిషను దుమ్ము దులిపి సమయం దొరికితే చాలు టకటక అనిపించేస్తుంది. ఊర్లో ఇదివరకు సావిత్రమ్మ జాగ్రత్త మనిషి అని మాత్రమే అనుకునేవాళ్ళు. ఇప్పుడైతే ఎంత పిసినారో. ఎంగిలి చేత్తో కాకిని తోలట్లా అని చెవులు కొరుక్కుంటున్నారు. అనుకోరా మరి, వెన్న తీసిన మజ్జిగ గాని పెరట్లో కాసిన పువ్వులని కాయని ఇదివరలో బీద బిక్కి అడిగిన వాళ్ళకి ఇచ్చేస్తుండేది. ఇప్పుడు ప్రతిదానికి ఖరీదు కట్టే తీరుతుంది. అలా 6 నెలలు గీసి గీసి పోగేసిన కష్టం ఈ 42,000. రాజ్యాలు జయించినంతన విజయ గర్వంతో కొడుకు ఇంటి గుమ్మంలోకి అడుగుపెట్టి పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లినట్టు చల్లారిపోయింది సావిత్రమ్మ. ముందు హాల్లో సోఫా సెట్, గోడకి పెద్ద టీవీ, సెట్ పూసల పర్దా, వెనక తలతలలాడుతున్న గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్. ఇది తన కొడుకు ఇల్లేనా? రండి రండి అత్తయ్య. సుప్రియ ఆప్యాయంగా లోపలికి ఆహ్వానించేదాకా అలాగే నిలబడిపోయింది సావిత్రమ్మ.
హాల్లోనే కాదు, అన్ని గదుల్లోనూ కొత్త వస్తువులు వచ్చి చేరాయి. మిక్సీ, ఫ్రిడ్జు, వాషింగ్ మిషను, పడగ్గదిలో ఊరంత మంచం, డన్లప్ పరుపు ఇవన్నీ ఒక్కసారిగా ఎలా? ఏం చెయ్యవంటావమ్మా? ఇవన్నీ ఇంటికొచ్చేదాకా నీ కోడలు నన్ను నిద్రపోనివ్వలేదనుకో. మురిపెంగా భార్యకేసి చూస్తూ చెప్పాడు మౌలి. మరి లోను? అడక్కుండానే ఆ ప్రశ్నకి జవాబిచ్చేశాడు మౌలి. ఇక్కడ కొన్ని పెద్ద పెద్ద షోరూంలో జీరో పేమెంట్ ఇంట్రెస్ట్‌కి మనకు కావాల్సిన వస్తువులు ముందే ఇచ్చేస్తారు. నెల నెల కొద్ది మొత్తంలో తీర్చుకునేలాగా. లోను కూడా కట్టాల్సిన దాంట్లో సగమే కడుతున్నాను. పర్లేదు, కాస్త ఆలస్యమవుతుందంతే. ఈలోగా ఇంక్రిమెంటు వచ్చి శాలరీ పెరుగుతుంది. ప్రమోషన్ కూడా రావచ్చు. అప్పుడిక ఇబ్బందే ఉండదు అని. సంతోషించవలసిన సంగతే. కానీ ఏదో వెలితి సావిత్రమ్మకి. నిన్నింకా టీవీ, సోఫాలు కొని పెడదామని వచ్చాన్రా అబ్బాయ్ అంది సావిత్రమ్మ. ఆశాభంగం తలుకు ఛాయలు వద్దనుకున్నా తొంగి చూశాయి ఆవిడ స్వరంలో. తల్లి మాటలు వినిపించనట్టే, అమ్మా నీ చేతులు చూడు ఎంత గురుక్కుపారిపోయాయో. రాత్రి భోజనాలయ్యాక టీవీ ముందు పెద్ద సోఫాలో కూర్చున్న తల్లి ఒడిలో తల పెట్టి పడుకొని ఆమె చేతులు 2 చెంపల కానించాడు మౌలి. నవ్వింది సావిత్రమ్మ. ఇంక చాలమ్మా, నీ శక్తంతా కరగబెట్టి నన్నింతవాణ్ణి చేశావు. నా కాళ్ళ మీద నిలబడగలిగినా ఇంకా నిన్ను పీల్చి పిప్పి చేయమంటూ నన్ను చిన్నబుచ్చకమ్మా. మౌలి కంఠంలో దుఃఖపు జీర. కొడుకు తల నిమురుతూ మరీ మాట్లాడలేదు సావిత్రమ్మ. కాని మనసు నిండా నైరాశ్యం. ఓ మాటిలా వస్తారా అత్తయ్యా? వంటిల్లు సర్దుతున్న సుప్రియ పిలుపు. ఆలోచనల నుంచి తేరుకొని కొడుకు తల దిండు మీదకి చేర్చి లేచింది సావిత్రమ్మ. ఈ ప్లేట్లు తుడిచిపెట్టరు? గాజు ప్లేట్లు అత్తగారి అందించింది. ఆయన మాటలకి మీరు బాధపడకండత్తయ్యా. మీ అబ్బాయిదంతా విడ్డూరంగాని పిల్లలకి పెట్టుకోవాలని ఏ తల్లిదండ్రులకుండదు? దానికో పరాది, కాలపరిమితి ఉంటాయా ఏం? అయినా ఆయన తీసుకోకపోతే ఏమిటి? నేను తీసుకుంటా. సరేనా? అంది బుజ్జగింపుగా. అప్పుడు గుర్తుకొచ్చాయి మధ్యాహ్నం కోడలి ముఖంతా విన్న మాటలు. ఆ కమ్యూనిటీలోనే ఉన్న లేడీస్ క్యాబ్ యూనివర్సిటీ ఆట. ఆ ఫంక్షన్ కోసం ఎదురుపాట్లు. సిటీఓ గారి భార్య, పక్క ఫ్లాట్లో ప్రొఫెసర్ గారి భార్య 25,000 పెట్టి బ్రహ్మాండమైన డిజైనర్ శారీస్ కొనుక్కున్నారంట. మీ అబ్బాయినడిగితే ఇదేం పెళ్ళా పండగ, ఎంచక్కా ఆ వెంకటగిరి జరీ చీర కట్టుకో వెళ్ళు. అందరికన్నా హుందాగా ఉంటావు అన్నారు. వాళ్ళ డిజైనర్ శారీల ముందు నా నేత చీర ఎంత నమర్దగా ఉంటుందో చెప్పండి అంది. కోడలి గడుసుతనాన్ని విస్తుపోయింది సావిత్రమ్మ. అంటే తను చెమటోడ్చి తెచ్చిన 40,000 కోడలి చీరకు ఖర్చుబోయబోతుందా? ఎందుకో ఇష్టంగా అనిపించలేదు. తాను పోటీ పడింది. ఎందుకు? కొడుకుని పైకి తీసుకురావాలని, నలుగురితోనూ శభాస్ అనిపించుకోవాలని, ఇలా పొరుగువారితో సమానంగా చీరలు, నగలు కావాలని కాదు. ఉహుం. సుప్రియది ఆరోగ్యకరమైన పోటీ కాదు. తల్లిని జాగ్రత్తగా ఏసీ బోగి ఎక్కించి రైలు బయలుదేరడానికి ఇంకా టైముందని తల్లి పక్కన వచ్చి కూర్చున్నాడు మౌలి. వీడ్కోలు ఎప్పుడు బాధకరమే. అమ్మా, నువ్వింక కష్టపడటం నాకిష్టం లేదు. ఆ లంపటాల్ని వదిలించుకొని తొందరగా నా దగ్గరకొచ్చేయవు. కొడుకు గొంతులో ఆర్తికి కదిలిపోయి ప్రేమగా చూస్తూ తూలిపింది సావిత్రమ్మ. రైలు కదిలింది. సావిత్రమ్మ తల్లో ఆలోచనల చెదలపుట్ట కూడా కదిలింది. తనిప్పుడు వెనక్కి వెళ్ళి చేసేదేముంది? మళ్ళీ డబ్బు కూడబెట్టడానికా? ఎందుకు? తన కొడుక్కి అవసరం లేదు. కోడలి ఆడంబరానికి తనివ్వలేదు. అందుకే
తీసుకెళ్లిన దాంట్లో 20,000 మాత్రమే తప్పనిసరై కోడలి చేతిలో పెట్టి వస్తుంది. పోనీ కొడుకు ప్రాధేయపడినట్లు వాళ్ళ దగ్గరికి చేరిపోయి కృష్ణారామ అనుకుంటూ కాలం వెళ్ళబుచ్చడము. ఉహుం, తనకింకా పని చేయగల వయసుంది. సత్తువ ఉంది. 20 సంవత్సరాలకు పైగా పనికి అలవాటైన శరీరము, మనసు అందుకు ఎదురు తిరుగుతున్నాయి. మరేం చెయ్యడం? స్టేషన్‌లో బండి ఆగింది. గంట ఆలస్యంగా. అప్పటికే మునిమాపు వేళయింది. సిటీ బస్ కోసం ఎదురు చూడకుండా షేర్ ఆటోలో పక్క ఊర్లో ఉన్న ఇంటికి చేరుకునేసరికి దీపాలు పెట్టేశారు. గేటు తెరిచి లోపలికి అడుగు పెడుతూ ఆగిపోయింది సావిత్రమ్మ. ఇంటి వరండాల్లో 5, 6 గరులు చాపలు పరుచుకు పడుకోబోతున్నారు. ఎవరది? గంధించింది. నేనమ్మా! తవింటవాణ్ణి. వరిండ మెట్ల దిగి వీధి లైట్లు వెలుతురులోకి వచ్చింది తవిటమ్మ. నువ్వా? అంది సావిత్రమ్మ గాభరా తిరి. నువ్వు ఎటూ లేవు కదా అని వరండాల్లో పిల్లలు మేము పడుకుంటున్నామమ్మా. తమిటమ్మ సంజాయిషీ ఇస్తుంది. దబదబా పక్కలన్నీ పోగు పెట్టేస్తూ పర్లేదు పర్లేదు లేవకండి పడుకోండి అంది సావిత్రమ్మ తాళం తీసి లోపలికి వెళ్తూ. మొన్నటిదాకా పాలేరుకి సాయంగా పశువుల దగ్గర ఇంట్లో పనిచేసి పెడుతుండేది తమిటమ్మ. తను ఊరు వెళ్లే ముందు తెలిసింది. కాలువగట్టున వెనుకున్న 4 పూరి గుడిసెలు అగ్నిహోత్రుడై నైవేద్యమయ్యాయని. వాటిల్లో ఒకటి తమిటమ్మది. సరిగ్గా కొడుకు దగ్గరికెళ్లే ముందు రోజు పిల్లల్ని వెంటేసుకు వచ్చింది తమిటమ్మ. అమ్మా! మొండి గోడలు మిగిలించిందా అగ్గి. ఎలాగో ఆ గోడలు చాటునే ఉడికేసుకుంటున్నాం. రాత్రిళ్ళే ఆరుబయట చలికి బిడ్డలు దిగబిసుకుపోతున్నారమ్మా. ఓ 1000 అప్పిచ్చావంటే 4 వాసాలు, పాతిపైన తాటుకులు కప్పుకుంటామమ్మా. నీ పేరు చెప్పుకొని బిడ్డల్ని బతికించుకుంటానమ్మా అని కాళ్ళవేళ్ళ పడింది. నిజంగా జాలేసింది. కాని కొడుక్కోసం దాచిన రొక్కంలో మురిక ఎలా పెడుతుంది? అయినా తనకు మాలిన ధర్మం కూడదన్నారు పెద్దలు. నా దగ్గరెక్కడుందే తమిటమ్మా! డబ్బుకి బందీగా ఉంటుందనే కదా నిన్ను కూడా పని మాన్పించాను అంది కరుణ్యాన్నై వెనకపెట్టి. ఆ రాత్రి నిద్రదేవత సావిత్రమ్మని కనికరించలేదు. రైలు ఆగినప్పుడు నిలిచిపోయిన ఆలోచనలు జోరిగల్లా మనసుకు చుట్టిముట్టి గీపెట్టాయి. ఈసారి సంపాదించినది తనే గాజులు, గొలుసులు చేయించుకుంటేనో? అయ్యో రాత! నగల మీద వ్యామోహం 25 క్రితమే చచ్చిపోయింది. ఇప్పుడు లేచి రమ్మంటే వస్తుందా? ఉహుం. అదా ఇదా ఏది అన్నా గుంజాటమ మూలంగా తెల్లవారుంజాం దాకా ముసులుతూనే ఉంది సావిత్రమ్మ. అమ్మా! అమ్మగారు! తమిటమ్మ కేకలతో మెలకువ వచ్చింది సావిత్రమ్మకి. గోడకున్న వెంకన్న క్యాలెండర్‌కి దండం పెట్టుకుంటూ లేచి వీధి తలుపు తెరిచింది. వరండా కడిగి ముగ్గేశానమ్మా. వెళ్ళేటప్పుడు చెప్పిపోదామని పిలిచాను అంటుంది తమిటమ్మ. రాత్రి తన్ని చూడంగానే కప్పుకున్న చింకి దుప్పట్లు పక్కకు తోసేసి భయంగా లేచిపోయి తల్లి చీర కుచ్చిళ్ళు చుట్టుకుంటూ ముడుచుకుపోతున్న దాని పిల్లలు చటుక్కున గుర్తుకొచ్చేశారెందుకో సావిత్రమ్మకి. అప్రయత్నంగానే తమిటమ్మా అని పిలిచింది. గేటు వరకు వెళ్ళిన తమిటమ్మ వెనక్కి తిరిగింది. 1000 రూపాయలు కావాలన్నావు గదా రా ఇస్తాను అంది సావిత్రమ్మ. నా తల్లి నా తల్లి నా బిడ్డల్ని బతికించినవమ్మా అంటూ ఇంత మొహం చేసుకొని గుమ్మం ముందు దాకా వచ్చింది దండాలు పెడుతూ. లోపలికొచ్చి పర్సులో నోట్లు లెక్క పెడుతూ సావిత్రమ్మకి 20,000 చేతిలో పెట్టిన వెలగని సుప్రియ మొహం
మనసులో మెదిలి నోట్లు లెక్కపెట్టటం మానేసింది. మొత్తం 20,000 చేతిలోకి తీసుకొని బయటకు వచ్చింది. తమిటమ్మ, ఇంటికి పూర్తిగా కప్పు వేయించుకో. 2 బళ్ళు మట్టి కూడా తొలగించుకొని గోడలు మెత్తుకో అంది డబ్బంతా తమిటమ్మ చేతిలో పెడుతూ. ఇది అప్పు కాదు. నీ పిల్లల కోసం నేను చేస్తున్న సాయం అనుకో. భగవంతుడి ముందు మోకరిల్లినట్టు మేకరిల్లి 2 చేతులతోనూ సావిత్రమ్మ పాదాలు తాకించింది తమిటమ్మ. చెమర్చిన కళ్ళతో కొడుకు కోసం కష్టపడుతున్నప్పుడు ఒక బాధ్యత, బరువు, తపన తనని తరుముతున్నట్టనే ఉండేది. అది స్వార్థం. నా, నాది, నాకు అనే మాటలు మర్చిపోయి ఆపదలో చేయి జాపిన వారిని ఆదుకోవడంలో ఎంత తృప్తి, ఎంత ఆనందం! హృదయం ఎంతో విలాసమైనట్టు, అదంతా అమృతంతో నిండిపోయినట్టు హాయ్ నా అనుభూతి. హమ్మయ్య! ఇక నేనెందుకు సంపాదించాలి అని క్వెషన్ మార్క్ వేసుకోనక్కర్లేదు. ఏదో పెద్ద సమస్యకు అద్భుతమైన జవాబు దొరికినట్టు తేలిగ్గా నిట్టూర్చింది సావిత్రమ్మ.